బాచుపల్లిలోని నారాయణ జూనియర్ కళాశాలలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరళ్ల శారద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా నారాయణ కళాశాలలో సమస్యల పట్ల విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో సీరియస్గా తీసుకున్న మహిళా కమిషన్ చైర్మన్ నేరళ్ల శారద ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. హాస్టల్తో పాటు మెస్సులో నేరళ్ల శారద తనిఖీలు నిర్వహించి హాస్టల్లో సరిగ్గా సౌకర్యాలు లేవని, మెస్సులో నాసి రకమైన ఫుడ్ పెడుతున్నారని నిర్వాహకులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న శ్రీ చైతన్య, నేడు నారాయణ కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలతో ప్రైవేటు కళాశాలల్లో బుగులు నెలకొంది. కనీస సౌకర్యాలు లేని కళాశాలలపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇంత ఘోరంగా పబ్లిక్ టాయిలెట్స్ కూడా అనే వాళ్ళు ఉండాలి కదా. లీకేజ్ అరే మరీ ఘోరంగా ఉంది కదా. వి విల్ టేక్ కేర్, డోంట్ వరీ. అమ్మ నేను వామిటింగ్ చేసుకునేట్టుగా ఉన్నా, అంత భయంకరంగా ఉన్నాయి. వాష్రూమ్స్ వాటర్ ఇక్కడ పడుతున్నాయి. చూడు అసలు కంప్లీట్ ప్యాకింగ్. డైనింగ్ హాల్ కూడా గాలి ఎక్కడి నుండి రావాలి సార్ వాళ్ళకి? మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారా? ఒక గంట ఒక మనిషిని కూర్చోబెడితే ఊపిరాగి చచ్చిపోతాం మనం. సార్ ఈ డోర్స్ ఏంటి సార్? ఏం సార్ ఇది? వాష్రూమ్ పబ్లిక్ యూరినల్స్ అయినా ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా ఉంటాయా సార్? ఇంత దారుణం. అమ్మ మీ ఇంట్లో మీరు ఇలాగే ఉన్నారమ్మా? చూడండి అదిగో ఆ డోర్స్ ఏందమ్మా? ఇటు రండి. రోగాలు ఇవ్వడానికి తీసుకొస్తున్నారమ్మా మీరు, చదువులు చెప్పడానికి కాదు, వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు చూడు కాదు, నరకమైన లైఫ్ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు ఇక్కడికి. ఏందమ్మా ఈ రూమ్స్? మొత్తం లీకేజ్ అయ్యి కింద వాటర్ పడి, బెడ్ల మీద వాటర్ పడి, ఎవరన్నా మనుషులు అనేవాళ్ళు ఉండే అటువంటి ప్లేసెస్ అయినా ఇది ఈ రూమ్ చూడండి ఇలా. డోర్స్ లేవు, లాక్స్ లేవు, సగం బాత్రూమ్స్ కి లేవు. చూపిస్తావా లేనివి? వాటర్ కూడా పోవు. ఒక టిన్ ఓపెన్ చేసి చూపించు. రోజు అసలు అన్కుక్డ్ రైస్ పెడుతున్నారంట పిల్లలకు, వాటర్ ఉంటున్నాయంట. మర్యాద కాదు కదా అది పిల్లలకు ఆరోగ్యంతో ఆడుకోవడం. మీరు అది డైజెషన్ ఎట్లా కావాలి పిల్లలకి? దమ్ ఎట్లా అవుతుంది? నీకు కింద ఏది లేదు, వాటర్ లేదు, పైన ఏది లేదు, నీకు దమ్ ఎట్లా అవుతుంది అది? నో అసలు. ఉమెన్ కమిషన్ కంప్లైంట్ నంబర్ ఉంటుంది 9490555533. ఇమ్మీడియట్గా ఈ బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్కి వీళ్ళందరినీ మార్చేసేయండి. మ్యామ్ స్లమ్స్లో లాగా కనిపిస్తున్నారా మీకు? చెప్పకపోతే అందరు చెప్పారు, ఒక్కరు కాదు అందరు చెప్పారు ఆ మాట. నాకైతే మీ మీద పర్సనల్ గ్రడ్జ్ లేదు కదా, మీరు ఎవరో కూడా నాకు తెలియదు కదా. తెలియనప్పుడు నేను ఎందుకు చెప్తాను అన్నమాట? వాళ్ళు చెప్తేనే చెప్తాను కదా. కేసు పెట్టవచ్చు మీ మీద తెలుసా, వాళ్ళని ఆ రకంగా సంబోధించినందుకు. ఓకేనా? ఏ ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయండి. సరే.